తెలుగు నేను మీ రాజు. నిన్న రేవంత్ రెడ్డి గారు గద్దర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక మాట మాట్లాడడం అనేది జరిగింది. ఎవరైతే గద్దర్ ని వ్యతిరేకిస్తున్నారో, గద్దర్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, అవార్డుల విషయంలో ఏమేం మాట్లాడారో వారికి మాత్రం స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఇంకోసారి గద్దర్ విషయంలో వేలు పెడితే మాత్రం మీరుంటున్నటువంటి పార్టీ ఆఫీస్ కి గద్దర్ పేరు పెడతా, అప్పుడు ఏం చేసుకోవాలన్నా గద్దర్ చిరునామాతోటే రాసుకోవాల్సి వస్తుంది. మీ గల్లీకి గద్దర్ పేరు పెట్టానంటే అప్పుడు అందరు చక్కగా అవుతారు అన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అనేది జరిగింది. సో వారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గద్దర్ గారి జయంతి ఉత్సవాల్లో ఒక మాట మాట్లాడారు. గద్దర్ ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, గద్దర్ గురించి వేరే రకంగా మాట్లాడుతున్న వారికి ఇదేనా కౌంటర్? ఎవరైతే గద్దర్ కి వ్యతిరేకంగా ఉంటారో వారికి మాత్రం వారు ఉంటున్నటువంటి ఆఫీస్ కి గద్దర్ పేరు పెట్టేస్తా, ఇంకా మీ చిరునామా మొత్తం గద్దర్ పేరుతోటే నిండిపోతుందని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో గతంలో చూసినాం బండి సంజయ్ గారు పద్మశ్రీ అవార్డు విషయంలో గద్దర్ గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. గద్దర్ మా పార్టీ కార్యకర్తల్ని, ఏబీపీ వాళ్ళని, పోలీసుల చాలా మంది విషయంలో కూడా తను జోక్యం చేసుకొని ఎన్కౌంటర్లు జరిగినాయి, కాల్పులు జరిగినాయి, ఎంతో మంది హత్యలకు పాల్పడ్డాడు. సో అట్లా దాదాపుగా 36-37 కేసులు ఉన్నాయి. అట్లాంటి వారికి ఏ విధంగా ఇస్తాం పద్మశ్రీ అని చెప్పేసి కూడా చెప్పడం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది పెద్ద చర్చనీయాంశంగానే మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 3-4 రోజులు అదే ఇష్యూ చర్చకు దారి తీసింది. సో అదే అంశాన్ని అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దానికి కౌంటర్ గా బండి సంజయ్ దమ్ముంటే పేరు మార్చి చూడు, అప్పుడు మేమేంటో చూపిస్తామని చెప్పేసి కూడా సవాల్ విసిరారు. తన ట్విట్టర్ అకౌంట్ లో ఎక్స్ వేదికగా స్పందించడం అనేది జరిగింది. సో దమ్ముంటే హైదరాబాద్ ని భాగ్యనగరం చేయి, పాలమూరుని మహబూబ్ నగర్ ని పాలమూరు చేయి, నిజామాబాద్ ని ఇందూర్ గా మార్చు, సో ఈ విధంగా కరీంనగర్ ని కరీంనగర్ గా మార్చు అని చెప్పేసి దమ్ముంటే పేర్లు మార్చి చూపెట్టాలి. ఏదో గద్దర్ పేరు పెడతాం, ఆ పేరు పెడతాం అనడం కాదు. సో ఈ పేర్లు మార్చే దమ్ము మీకుందా? అక్కడ యోగి ఆదిత్యనాథ్ కొన్ని పేర్లు మార్చడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా హైదరాబాద్ కి సంబంధించి భాగ్యనగర్ గా మొదటగా మార్చి చూపించు అని చెప్పేసి కూడా బండి సంజయ్ సవాల్ విసరడం అనేది జరిగింది. సో ప్రస్తుతం తెలంగాణలో ఇటు బండి సంజయ్, రేవంత్ రెడ్డిల మధ్యలో మాత్రం సో గద్దర్ అవార్డుల ఇష్యూ అనేది మళ్ళీ హాట్ టాపిక్ కి దారి తీసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బండి సంజయ్ ఆ రోజు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం స్పందించలేదు. మొన్న గద్దర్ జయంతి ఉత్సవాల్లో మాత్రం ఇండైరెక్ట్ గా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి పేర్లు మార్చినంత మాత్రాన వ్యక్తికి తగిన గౌరవం వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చా? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా, బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా అనేది, కాల్పులు జరిగినాయి, ఎంతో మంది హత్యలకు పాల్పడ్డాడు. సో అట్లా దాదాపుగా 36-37 కేసులు ఉన్నాయి. అట్లాంటి వారికి ఏ విధంగా ఇస్తాం పద్మశ్రీ అని చెప్పేసి కూడా చెప్పడం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది పెద్ద చర్చనీయాంశంగానే మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 3-4 రోజులు అదే ఇష్యూ చర్చకు దారి తీసింది. సో అదే అంశాన్ని అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దానికి కౌంటర్ గా బండి సంజయ్ దమ్ముంటే పేరు మార్చి చూడు, అప్పుడు మేమేంటో చూపిస్తామని చెప్పేసి కూడా సవాల్ విసిరారు. తన ట్విట్టర్ అకౌంట్ లో ఎక్స్ వేదికగా స్పందించడం అనేది జరిగింది. సో దమ్ముంటే హైదరాబాద్ ని భాగ్యనగరం చేయి, పాలమూరుని మహబూబ్ నగర్ ని పాలమూరు చేయి, నిజామాబాద్ ని ఇందూర్ గా మార్చు, సో ఈ విధంగా కరీంనగర్ ని కరీంనగర్ గా మార్చు అని చెప్పేసి దమ్ముంటే పేర్లు మార్చి చూపెట్టాలి. ఏదో గద్దర్ పేరు పెడతాం, ఆ పేరు పెడతాం అనడం కాదు. సో ఈ పేర్లు మార్చే దమ్ము మీకుందా? అక్కడ యోగి ఆదిత్యనాథ్ కొన్ని పేర్లు మార్చడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా హైదరాబాద్ కి సంబంధించి భాగ్యనగర్ గా మొదటగా మార్చి చూపించు అని చెప్పేసి కూడా బండి సంజయ్ సవాల్ విసరడం అనేది జరిగింది. సో ప్రస్తుతం తెలంగాణలో ఇటు బండి సంజయ్, రేవంత్ రెడ్డిల మధ్యలో మాత్రం సో గద్దర్ అవార్డుల ఇష్యూ అనేది మళ్ళీ హాట్ టాపిక్ కి దారి తీసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బండి సంజయ్ ఆ రోజు అలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం స్పందించలేదు. మొన్న గద్దర్ జయంతి ఉత్సవాల్లో మాత్రం ఇండైరెక్ట్ గా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి పేర్లు మార్చినంత మాత్రాన వ్యక్తికి తగిన గౌరవం వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చా? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా, బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.